హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్కీమ్, డౌట్ సెక్షన్, అలాగే దానికి సంబంధించిన రివ్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంటర్నేషనల్ కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్ లో టాపిక్ వచ్చేటప్పటికి విడో ఇయర్ ఇన్ చైనా. రీసెంట్లీ విడో ఇయర్ ఈజ్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? రీసెంట్ గా విడో ఇయర్ అనేది న్యూస్ లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించి రిలేటబుల్ గా ఉంది అంటే చైనా. అంతే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి న్యూ ఇయర్ అనేది జనరల్ గా చాలా కంట్రీస్ లో జాన్ 1 సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన కంట్రీనే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మన కంట్రీలో తమిళనాడులో, కేరళలో, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉగాది లాంటివి అంటే న్యూ ఇయర్ కి స్పెసిఫిక్ గా నేమ్స్ కూడా ఉండుంటాయి. అలాగే మనకి చైనాలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఇయర్ కి సంబంధించి ఒక నేమింగ్ ఇస్తారనమాట. అలాగా 12 నేమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటూ వస్తారు. 12th ఇయర్ కంప్లీట్ అవగానే మళ్ళీ సైకిల్ ని రిపీట్ చేసుకుంటూ వెళ్తారు. అయితే మనకి రాసులు అంటాం కదా, కుంభరాశి, వృషభ రాశి, అట్లా 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జొడాయిక్ సైన్స్ ఏవైతే ఉంటాయో, సో అలాంటి వాటితోటి చైనాకి సంబంధించి ఆ నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ యానిమల్స్ ని యూజ్ చేస్తారనమాట ఈ జొడాయిక్ సైన్స్ కింద. ఒకసారి డ్రాగన్, ఒకసారి స్నేక్, ఒకసారి ర్యాబిట్, ఇలాంటి వాటిని యూజ్ చేసుకుంటారు. ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క ఎలిమెంట్ ని కూడా రిప్రజెంట్ చేస్తారు. ఒకసారి అర్త్, ఒకసారి వాటర్, ఒకసారి ఎయిర్, ఇలాగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఇయర్ కి ఆ యానిమల్ ఆ ఎలిమెంట్ ని వాళ్ళు ఆ న్యూ ఇయర్ కి సంబంధించిన సింబాలిక్ గా పెట్టుకుంటారు అనమాట. 12 టైమ్స్ అయిపోయిన తర్వాత సైకిల్ మళ్ళీ కంప్లీట్ గా రిపీట్ అవుతా ఉంటది. అయితే ఈ క్యాలెండర్స్ ని వాళ్ళు లూనార్ అండ్ సోలార్ క్యాలెండర్స్ గా చెప్తున్నారు. ఈ లూనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్ కి మధ్యలో ఏదైతే ఒక మిస్లీడింగ్ పీరియడ్ వస్తుందంట, ఆ మిస్లీడింగ్ పీరియడ్ ని వీళ్ళు విడో ఇయర్ గా పిలవడం జరుగుతుంది అని చెప్పారు. ఇంకొక సైన్ ఏమని గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 2024 కదా, 2025 లో డ్రాగన్ ఇయర్ అనుకోండి. సో చైనా యొక్క డ్రాగన్ ఇయర్ కి ముందర ఏదైతే మనకి టైం పీరియడ్ ఉంటుందో దానిని విడో ఇయర్ గా చైనాలో పిలవడం జరుగుతుంది. ఆ టైంలో కొన్ని ఆస్పీషియస్ థింగ్స్, మ్యారేజెస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాళ్ళ కల్చర్. నెక్స్ట్ డ్రాగన్ ఇయర్ కి సింబల్ గా దేన్ని ఇస్తారు అంటే అర్త్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఇంటర్నేషనల్ పరంగా అండ్ ఫెస్టివల్ పరంగా, ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా చూసుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లేదా ఎలిమెంట్ గా ఈ కరెంట్ అఫైర్ ని చెప్పొచ్చు. కానీ ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఈవెన్ రైల్వేస్ లో కావచ్చు అండ్ ఒక్కొక్కసారి మనకి గ్రూప్స్ లో కావచ్చు, ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఒక టాపిక్ అనేది రిలేటబుల్ గా ఉంటుంది. అది మనకి చాలా యూజ్ అవుతుంది. 1-2 సార్లు కనుక దీన్ని మీరు చదువుకున్నారు అనుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే తమిళనాడుకి సంబంధించిన న్యూ ఇయర్ ఏది అనేది ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. 2023లోనే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. సో పుట్టనాడు ఈజ్ అ న్యూ ఇయర్ ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పేసి, దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడు ఏరియా. అలాగే ఇంకొక ఫేమస్ క్వశ్చన్ ఉంది. ఈ బిహు ఫెస్టివల్ అనేది అస్సాంలో చాలా ఫేమస్. బిహు ఫెస్టివల్ 3 టైప్స్ లో ఉంటది. భోగ బిహు, మాఘ బిహు, కాతి బిహు. సో దీంట్లో భోగ బిహు అనేది అస్సాం యొక్క న్యూ ఇయర్ గా చెప్తారు. అలాగే వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన న్యూ ఇయర్ పొయిలా బొయిసాక. అండ్ నెక్స్ట్ విషు అనేది కేరళకి సంబంధించిన న్యూ ఇయర్ గా చెప్తారు. అండ్ ఇక్కడ మనకి ఓణం అనేది కూడా స్పెషల్ గా చెప్పొచ్చు అనమాట. అంటే ఆ న్యూ ఇయర్ రోజున ఆ పర్టికులర్ సెలబ్రేషన్ విషుగా పిలవడం జరుగుతుందంట. మరాఠీ న్యూ ఇయర్ ని గుడి పద్వా అని చెప్పేసి పిలుస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. అండ్ బెస్తు వర్స అనేది గుజరాత్ కి సంబంధించిన న్యూ ఇయర్. హిజ్రీ అనేది ఇస్లామిక్ న్యూ ఇయర్ గా చెప్తారు. లుసాంగ్ అనేది సిక్కిమీస్ న్యూ ఇయర్, సిక్కిం కి సంబంధించిన న్యూ ఇయర్ గా చెప్పడం, సిక్కిమీస్ న్యూ ఇయర్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నవేరా అనేది మనకి కశ్మీరీకి సంబంధించిన న్యూ ఇయర్ గా చెప్తారు. పన్నా అనేది ఒడిస్సా, అంటే పన్నా న్యూ ఇయర్ అనేది ఒడిస్సాకి సంబంధించిన న్యూ ఇయర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ ఈ న్యూ ఇయర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడిగేది దేని మీద అంటే కేరళ, తమిళనాడు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా రిపీటెడ్ గా ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్. అలాగే చైనా విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే జాన్ 2024లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ ఉంది. అది ఏంటి అంటే చైనా యొక్క స్టార్ట్అప్ కంపెనీ పేరు బెటా ఓల్ట్ అనమాట. ఈ బెటా ఓల్ట్ ఒక బ్యాటరీ, న్యూక్లియర్ బేస్డ్ ఉన్న న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ఒక బ్యాటరీ అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే 50 years ఆఫ్ మెయింటెనెన్స్ ఫ్రీ పవర్ జనరేషన్ ఇస్తుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఫ్రీతో పవర్ జనరేషన్ ని 50 సంవత్సరాల వరకు ఇవ్వగల క్యాపబిలిటీ ఉన్న న్యూక్లియర్ బ్యాటరీ అనే దాన్ని ఇటీవల ఎవరు సృష్టించారు అని అడిగితే బెటా ఓల్ట్.
ఇట్ ఈస్ అ చైనా స్టార్ట్అప్ కంపెనీ. దీని యొక్క డైమెన్షన్స్ 15x5x5 millimeters గా ఉన్నాయి. ప్రెసెంట్ ఇది 3 volts కి 100 microwatts పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. ఇది జీకే రిలేటెడ్ పరంగా మీకు యూజ్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ కరెంట్ అఫైర్. సో మనకి చైనాస్ కి సంబంధించి విడో ఇయర్ ఇన్ చైనా అనేది న్యూస్ లో ఉంది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్, శ్రీలంక యొక్క 76th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు దీన్ని. శ్రీలంక 76వ స్వతంత్ర దినోత్సవం. సో మనకి ఈ నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్ లో ఈ నెంబరింగ్ అనేది అని అడుగుతారు. 2024లో శ్రీలంక ఈ సెలబ్రేటింగ్ 75th ఇండిపెండెన్స్ డే, 76th, 74th ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 76th ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ లో శ్రీలంక డచ్ యొక్క ఆధీనంలో ఉండేది. దాని తర్వాత బ్రిటిషర్స్ దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. 18th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు బ్రిటిషర్స్ దాన్ని రూల్ చేయడం జరిగింది. దాని తర్వాత సోల్బరీ కమిషన్ 1944లో అండ్ చర్చలకు వచ్చిన తర్వాత ఆ కమిషన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ మేరకు ఇన్ 1948 Feb 4th శ్రీలంకకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. అలాగే శ్రీలంక యొక్క క్యాపిటల్స్ 2 ఉన్నాయి. ఒకటి కొలంబో, 2 జయవర్ధనపుర కోటే. అండ్ నెక్స్ట్ శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి రనిల్ విక్రమసింఘే. అండ్ శ్రీలంక యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి దినేష్ గుణవర్ధనే. మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి రనిల్ విక్రమసింఘే. జయవర్ధనపుర కోటే అండ్ కొలంబో అనేవి క్యాపిటల్స్ గా ఉన్నాయి. 76th ఇండిపెండెన్స్ ఏ కంట్రీ, ఇండియాకి నియరెస్ట్ కంట్రీ ఏ కంట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది? శ్రీలంక. అండ్ శ్రీలంకకి ఇండిపెండెన్స్ యాక్చువల్ గా వచ్చిన ఇయర్ 1948 Feb 4th దానికి రావడం జరిగింది. ఏ కమిషన్ వల్ల వచ్చింది అంటే సోల్బరీ కమిషన్ వల్ల రావడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్ ని జస్ట్ మనకి ఈ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుని మీరు స్టాటిక్ జీకే పరంగా దీన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనకి ఇంకొక రిలేటబుల్ కరెంట్ అఫైర్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కరెంట్ అఫైర్ ఇన్ ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ లో వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ ఎక్సర్సైజ్, యుద్ధ విన్యాసాలు. అందులో వన్ ఆఫ్ ద యుద్ధ విన్యాసంగా స్లినెక్స్ అనేదాన్ని చెప్పొచ్చు. శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అన్నమాట. స్లినెక్స్ ఎక్సర్సైజ్ 2023 అనేది ఎన్నోవ ఎడిషన్ అని అడిగారు అనుకోండి, 10th ఎడిషన్. శ్రీలంకకి ఇండియాకి మధ్యలో స్లినెక్స్ అనే ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2005లో స్టార్ట్ అయింది అనమాట. 2023లో 10th ఎడిషన్ మనకి శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. దీనికి ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ సావిత్రి అనేవి కూడా పార్టిసిపేట్ చేశాయి. మన నేవీ షిప్స్ అయిన సావిత్రి అండ్ కిల్తాన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది స్లినెక్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ రివిజన్ కరెంట్ అఫైర్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇండియా శ్రీలంక విషయానికి వస్తే కొన్ని జీకే పాయింట్స్ ఉన్నాయి. ఇండియా శ్రీలంకకి మధ్యలో మనకి వాటర్ అనేది లొకేట్ అయి ఉంటది అనమాట. సో ఇక్కడ ఏ స్ట్రైట్, ఏ జలసంధి అనేది లొకేట్ అయి ఉందంటే పాక్ స్ట్రైట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, చాలా ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. పాక్ జలసంధి అనేది వేటి మధ్యలో ఉంటదంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటది. ఆ పాక్ జలసంధి దగ్గరే మనకి ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది కూడా లొకేట్ అయి ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ ని పంబన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంది. లేదా మనకి ఇండియాలో తమిళనాడు ఉంది చూసారా, సో తమిళనాడు దగ్గర ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు రామేశ్వరం ఐలాండ్. రామేశ్వరం లేదా దీన్ని పంబన్ ఐలాండ్ అని కూడా పిలవచ్చు. అలాగే శ్రీలంక దగ్గర మన్నార్ ఐలాండ్ అని చెప్పేసి ఉంటది అనమాట. మన్నార్ ఐలాండ్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ రామేశ్వరం ఐలాండ్ కి మధ్యలో ఉన్నవి మనకి ఏంటి అంటే ఆడమ్స్ బ్రిడ్జ్ గా పిలవడం జరుగుతుంది, లేదా పంబన్ బ్రిడ్జ్ అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి దగ్గరలోనే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది కూడా ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈజ్ అ బయోస్పియర్ ఇన్ తమిళనాడు. అంతేకాకుండా ఏషియాలో, ఇండియాలో ఫస్ట్ మెరైన్ బయోస్పియర్. సో సముద్ర పరంగా చూసుకుంటే మొట్టమొదటి బయోస్పియర్ కేవలం ఇండియాలోనే కాదు, ఏషియాలో అని కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో చాలా అరుదైన జంతువు, రేర్ యానిమల్ అనేది కనిపిస్తుంది. దాన్ని సీ కౌ అని చెప్పేసి పిలుస్తారు. సీ కౌ ని టెక్నికల్ గా ఎలా కూడా పిలవచ్చు అంటే డ్యుగాంగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ మధ్యన మనం ఎక్కువగా స్నో లెపర్డ్, మంచు చిరుత పులి గురించి చదువుకుంటా ఉన్నాం, మీకు గుర్తుండే ఉంటది. ఈ స్నో లెపర్డ్ అనేది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సింబల్. అలాగే లడాక్ యూనియన్ టెరిటరీ యానిమల్ కూడా మనకి స్నో లెపర్డ్, మంచు చిరుతపులే. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యానిమల్ కూడా ఏది అంటే మంచు చిరుతపులే. అలాగే మనకి సీకౌ లేదా డ్యుగాంగ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించిన యానిమల్ అన్నమాట. ఈ యూనియన్ టెరిటరీని రిప్రజెంట్ చేసే యానిమల్ గా దీన్ని పిలుస్తారు. ఇది ఎక్కడ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ స్పెషాలిటీ, ఇట్ ఈస్ అ బయోస్పియర్
దట్ టు మెరైన్ బయోస్పియర్ అండ్ ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ ఇన్ ఏషియా అండ్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఎగ్జాక్ట్ గా పార్క్ స్ట్రైట్ కి దగ్గరలో ఉంటది అనమాట ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ కి. సో ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది. శ్రీలంక 76th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ కొలంబో, జయవర్ధనపుర కోటే అనేవి క్యాపిటల్స్ గా ఉన్నాయి. అదే కొలంబోలో 10th ఎడిషన్ ఆఫ్ స్లినెక్స్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ వచ్చేటప్పటికి 2005 లో జరిగింది. కిల్తాన్, సావిత్రి అనేవి ఇండియా తరపున శ్రీలంకలో పార్టిసిపేట్ చేశాయి. హిందూ మహాసముద్రంలో ముత్యపు చుక్క, నీటి చుక్క అని కూడా మనకి శ్రీలంకని పిలుస్తారు. పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్, టియర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ గా కూడా శ్రీలంకని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సెకండ్ వన్, శ్రీలంక సెలబ్రేట్ 76th ఇండిపెండెన్స్ డే గా చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక జీకే పాయింట్ ఉంది, చూసుకోండి. సో మనకి బోర్డర్ లైన్స్ అనేవి చాలా ఎగ్జామ్స్ లో కామన్ గా అడుగుతూ ఉంటారు. రాట్క్లిఫ్ అనే బోర్డర్ లైన్ అనేది ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉంటది. మెక్మోహన్ అనే బోర్డర్ లైన్ ఇండియాకి చైనాకి మధ్యలో ఉంటది. సర్ క్రీక్ ఈజ్ అ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కడ ఉంటదంటే గుజరాత్ కి పాకిస్తాన్ లో మధ్యలో ఉండే మనకి ఈ సీ రిలేటెడ్ సరిహద్దు ఏదైతే ఉంటుందో దాన్ని సర్ క్రీక్ గా పిలుస్తారు. ఇకపోతే పార్క్ స్ట్రైట్ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొంత కరెంట్ అఫైర్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి క్యాండిడా ఎరీస్. సో క్యాండిడా ఎరీస్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఇది ఒక డిసీజ్ అండి. ఈ డిసీజ్ వచ్చేటప్పటికి మనకి రీసెంట్ గా ఎక్కడ ఐడెంటిఫై అయిందంటే USA లో ఐడెంటిఫై అయింది, వాషింగ్టన్ లో రీసెంట్ గా. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫంగల్ జాతికి సంబంధించిన ఈస్ట్ వల్ల వస్తుందంట. ఒక ఫంగల్ జాతికి సంబంధించిన ఈస్ట్ వల్ల ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ దీనిని మొట్టమొదటిగా రికగ్నైజ్ చేసింది జపాన్ లో 2009 లో. జపాన్ లో 2009 లో ఈ వ్యాధిని రికగ్నైజ్ చేశారు. సో ఇదేంటంటే మనకి రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది చూసారా, నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్నిసార్లు సివియారిటీకి తీసుకెళ్లి డెత్ స్టేజ్ కూడా తీసుకెళ్తుందంట. ఈవెన్ వీటికి సంబంధించి మెడిసిన్స్ ఏవైతే ఇస్తున్నారో మెడిసిన్స్ కి తట్టుకుని కూడా ఈ డిసీజ్ అనేది బాడీలో స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 2019 లో ఫస్ట్ అపీరెన్స్ జపాన్ లో కనిపించిన తర్వాత 2012, 2016 ఆ టైంలో USA లో కొన్ని కేసెస్ కనిపించాయి. కానీ ఇప్పుడు దానికన్నా ఎక్కువ స్థాయిలో ఈ ఫంగస్ ప్యాథోజన్ కి సంబంధించిన ఈ క్యాండిడ్ అరీస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డిసీజ్ అనేది USA లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతా ఉందంట. ఇప్పుడు మనకి లాటిన్ భాషలో దీని అర్థం ఏంటంటే చెవి అని చెప్పేసి వస్తుందంట. క్యాండిడా ఎరీస్ అనేది ఇయర్ అనే మీనింగ్ తో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. డిసీజ్ దానికి రిలేటెడ్ గా ఉన్న కాజ్ ని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలరా అనేది ఉందనుకోండి, విబ్రియో కోమా లేదా విబ్రియో కలరా వల్ల ఇది రావడం జరుగుతుంది. ఊపింగ్ కాఫ్ అని చెప్పేసి ఉంటది. ఇది వచ్చేటప్పటికి మనకి బార్డిటిల్లా పెర్టిసెస్ అనేది ఏదైతే ఉందో దాని వల్ల రావడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుంటా ఉండండి. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని డిసీజెస్ ఏవైతే ఉంటాయో, మలేరియా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, సో నెక్స్ట్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి దేని వల్ల వస్తాయి అనేది ఒకసారి ఒక లిస్ట్ చేసుకోండి. మీకు సైన్స్ పరంగా యూస్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ పరంగా, జీకే పరంగా కూడా అది మీకు చాలా బాగా యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేటెడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్ కి సంబంధించిందిగా చూడొచ్చు అనమాట. ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2023కి సంబంధించి. ఈ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2023ని ఎవరిచ్చారు అంటే టామ్ ఇండెక్స్. సో ఈ టామ్ అనే సంస్థ మనకి ఆమ్స్టర్డామ్ కి సంబంధించింది. అదే ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టాప్ 10 కంట్రీస్ ట్రాఫిక్ లో ఎక్కువ సమయంని కంప్లీట్ గా తీసుకునే ఏవైతే సిటీస్ ఉంటాయో టాప్ 10 సిటీస్ లో ఇండియన్ సిటీస్ కూడా ఉన్నాయి. ద టాప్ 10 cities which is given by the Tom organizations based on Amsterdam and traffic index ranking in 2023. In these top cities there is a 2 Indian cities are there. ఫస్ట్ సిటీ వచ్చేటప్పటికి లండన్. ఇక్కడ మనకి ట్రాఫిక్ లో టైం కన్స్యూమింగ్ అనేది చాలా ఎక్కువ అంట. టాప్ అంటే ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న సిటీగా కూడా దీన్ని చెప్పొచ్చు లండన్ అనేది. దాని తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి డబ్లిన్ ఐర్లాండ్ కి సంబంధించింది. నెక్స్ట్ టొరాంటో కెనడాకి సంబంధించింది. మిలాన్ ఇటలీకి సంబంధించింది. లిమా పెరూకి సంబంధించింది. నెక్స్ట్ 6th, 7th పొజిషన్ లో మనవి ఉన్నాయన్నమాట. మహారాష్ట్రకి సంబంధించిన పూణే అండ్ కర్ణాటకకి సంబంధించిన బెంగళూరు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనీలా అనేది ఉంది. నెక్స్ట్ బ్రజిల్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బుకారెస్ట్ అనేది ఏదైతే ఉందో రొమానియా కంట్రీకి సంబంధించింది అది కూడా ఉందన్నమాట. ఇవి టాప్ 10 సిటీస్. ఈ ట్రాఫిక్ ర్యాంకింగ్ ఇండెక్స్ 2023లో టాప్ లో లండన్ అనేది ఉంది. 6th, 7th లో మాత్రం బెంగళూరు అండ్ పూణే ఇండియాకి సంబంధించిన సిటీస్ ఉన్నాయి. ఇదేంటి అంటే
లండన్ లోనంట ఎస్పెషల్లీ ఒక 10 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎలా ఉంది అంటే 10 కిలోమీటర్స్ లండన్ లో మనకి తీసుకునే టైం 37 మినిట్స్ 20 సెకండ్స్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ గా చెప్తున్నారు. అదే గనుక మీరు బెంగళూరులో చూసుకుంటే ఇదే 10 కిలోమీటర్స్ ని బెంగళూరులో మనకి 28 మినిట్స్ 10 సెకండ్స్ లో మనకి రీచ్ అవుతామంట. అదే గనుక పూణే తీసుకున్నట్టయితే 27 మినిట్స్ 50 సెకండ్స్ లో రీచ్ అవుతామంట. సో జనరల్ గా లండన్ లాంటి ఏవైతే సిటీస్ ఉన్నాయో మనకి వెస్ట్రన్ కంట్రీస్ లో కావచ్చు అండ్ నెక్స్ట్ అదర్ కంట్రీస్ లో కావచ్చు, ఈ సిటీస్ లో నార్మల్ గా 10 కిలోమీటర్స్ ని చాలా తక్కువ టైంలో రీచ్ అవ్వచ్చు. కానీ అక్కడ దాదాపుగా 37 మినిట్స్ పడుతుంది. దానికి కారణం మోర్ ట్రాఫిక్ గా చెప్తున్నారు. అదే ఇక్కడ అప్డేట్ అండి. ఇండెక్స్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరిచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ 5 ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. లండన్, డబ్లిన్, దాని తర్వాత టొరాంటో, మిలాన్ అండ్ లిమా అనేవి ఫస్ట్ 5 ఏవి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మన ఇండియాకి సంబంధించి 6th 7th లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేది గత 3 years నుంచి వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఉన్నది అనేది చూద్దాం. నాసాకి సంబంధించి 2021 లో పర్సివరెన్స్ అనే రోవర్ తో పాటు ఈ హెలికాప్టర్ ని మార్స్ మీదకి లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మార్స్ అంటే అంగారకుడు అని పిలవచ్చు, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ రెడ్ ప్లానెట్, అరుణ గ్రహంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అలాంటి మార్స్ మీదకి పర్సివరెన్స్ అనే రోవర్ ని నాసా 2021 లో లాంచ్ చేసింది. ఆ రోవర్ తో పాటుగా ఇంజెన్యూటీ అనే ఒక హెలికాప్టర్ ని కూడా లాంచ్ చేసింది. మార్స్ మీదకి ఇండియా కూడా ఒక మిషన్ ని లాంచ్ చేసింది, మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటరీ మిషన్ అని కూడా పిలుస్తారు, మామ్ అని. సో దీన్ని కూడా లాంచ్ చేసింది. అయితే బట్ చాలా కంట్రీలు ఇట్లాంటి ప్రయోగాల్ని చేశాయి కానీ హెలికాప్టర్ వైజ్ గా శాంపిల్స్ ని కలెక్ట్ చేయాలి, ఇలాంటి డివైజెస్ ని లాంచ్ చేసే ప్రయత్నం ఫస్ట్ చేసింది మాత్రం యుఎస్ఏ. అయితే 2021 నుంచి వాళ్ళు ట్రై చేస్తుంటే 72 టైమ్స్ 72 సార్లు ఈ ఫ్లయింగ్ కి సంబంధించినవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జెజీరో క్రేటర్ అని చెప్పేసి ఉంది. అరుణ గ్రహం లేదా మార్స్ మీద జెజీరో క్రేటర్ అని ఆ ప్రదేశంలో ఈ హెలికాప్టర్ అనేది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. ఇంతకీ దీన్ని ఎందుకు తీసుకున్నారంటే ఈ క్రేటర్ ఈ ఏరియాలో శాంపిల్స్ ని కలెక్ట్ చేసి అర్త్ కి తిరిగి పంపించడానికి, ఆ శాంపిల్స్ ని తిరిగి మనకి R&D చేయడానికి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు నాసా సైంటిస్టులు ఈ సక్సెస్ ని ఎలా పోలుస్తున్నారంటే 1903 డిసెంబర్ మంత్ లో రైట్ బ్రదర్స్ ఎవరైతే ఫస్ట్ టైం హెలికాప్టర్ కి సంబంధించి ప్రయోగించి సక్సెస్ఫుల్ అయ్యారో, దాన్ని కంట్రోల్ చేయగలిగారో, సో అలాంటి సక్సెస్ తో ఇప్పుడు నాసా తన యొక్క ఇంజెన్యూటీ హెలికాప్టర్ విచ్ ఈస్ ల్యాండెడ్ ఆన్ మార్స్ కి సంబంధించి కంపారిజన్ చేస్తుందని కూడా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ లాస్ట్ టైం కూడా నాసా న్యూస్ లో ఉంది డిసెంబర్ లాస్ట్ వీక్ లో 2023లో. దానికి కారణం ఎఫోఫీస్ ఆస్ట్రాయిడ్. సో ఈ ఆస్ట్రాయిడ్ 2029 లో భూమికి 32,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోకి వస్తుందంట. సో భూమికి దగ్గరగా వచ్చినట్టే. దాని గురించి ఇప్పటి నుంచే వీళ్ళు ఈ ఆస్ట్రాయిడ్ గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. సో దాని వల్ల ఎఫోఫీస్ ఆస్ట్రాయిడ్ వల్ల న్యూస్ లో ఉంది, అలాగే ఇంజెన్యూటీ పర్సివరెన్స్ వల్ల నాసా ఈజ్ ఇన్ న్యూస్ గా చెప్పొచ్చు. అండ్ మార్స్ హ్యావ్ 2 శాటిలైట్స్. మార్స్ కి 2 శాటిలైట్స్ ఉన్నాయి. ఒకదానికి పేరు వచ్చేటప్పటికి పైబోస్ గా చెప్పడం జరుగుతుంది, ఇంకొక దాని పేరు వచ్చేటప్పటికి డీమోస్ గా చెప్తారు. పైబోస్ అండ్ డీమోస్ ఆర్ ద 2 శాటిలైట్స్ ఆఫ్ మార్స్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందని చెప్పొచ్చు అనమాట. భారతదేశానికి సంబంధించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి కోల్కతాలో. దీంతో పాటుగా ఇండియాలోని డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, అలాగే ప్రపంచంలో ఇంకొన్ని యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేశాయంటే దే ఆర్ ఐడెంటిఫైడ్, దే ఆర్ డిస్కవర్డ్ a new species in Bangalore. సో బెంగళూరులో ఒక కొత్త జాతి అంటే ఒక కొత్త రకానికి సంబంధించిన కప్ప జాతిలో ఒక కొత్త రకాన్ని కనుగొనడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. దాని పేరు వచ్చేటప్పటికి సెర్పోథెకా వర్షాబు. మనకి సెర్పోథెకా వర్షాబు ఈజ్ అ నేమ్ ఆఫ్ అండ్ న్యూ స్పీషియస్ ఇన్ ఫ్రాగ్ గా చెప్పొచ్చు అనమాట. కప్పలోనే ఒక కొత్త జాతికి సంబంధించిన పేరు సెర్పోథెకా వర్షాబు. అండ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఇన్ బెంగళూరు. బ్రోయింగ్ కప్పగా పిలువబడే ఈ ఫ్రాగ్ ని బెంగళూరులో ఐడెంటిఫై చేశారు. సో యాక్చువల్ గా రెయిన్స్ వచ్చే ముందర ఈ కప్పలు బయటకు వస్తాయంట బెంగళూరు సిటీ మొత్తంలో కూడా. సో ఇన్ బెంగళూరు వెన్ ఎవర్ దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ విల్ అరైవ్ ఇన్ దట్ టైమ్ అండ్ దిస్ వర్షాబు ఫ్రాగ్ స్పీషియస్ విల్ అపియర్. సో ఇవి అప్పుడు కనిపిస్తాయంట. ఎన్వైర్మెంట్ పరంగా, అర్బన్ లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే పరంగా,
వర్షాలకు సంబంధించి ఇది ఒక ఇండికేటర్ గా రీసెర్చ్ కి ఇది చాలా బాగా పనికొస్తుంది. మనకంటూ కొన్ని ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన విషయాలని దీని వల్ల కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ద న్యూ స్పీషియస్ ఆఫ్ బ్రోయింగ్ ఫ్రాగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెట్పోతెకా వర్షాబు. ఎక్కడ ఐడెంటిఫై చేశారు, ఎక్కడ కనుగొన్నారు? బెంగళూరులో. సో మెయిన్ లీడ్ చేసింది ఎవరు అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బేస్డ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కోల్కతాలో ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి మిగతా యూనివర్సిటీస్ కర్ణాటకలోవి కావచ్చు అండ్ ఫారెన్ లో యూనివర్సిటీస్ కావచ్చు, ఇంకా ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్, మనకి నేచురల్ హిస్టరీ అండ్ నేషనల్ మ్యూజియం కి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి, సెట్పోతెకా వర్షాబుకి సంబంధించి. సో ఒక అప్డేట్ లా చూద్దాం దీన్ని, ఎందుకంటే దీన్ని సెపరేట్ టాపిక్ గా మనం వీడియో డిస్కస్ చేస్తే బాగుంటది అనేది నా ఒపీనియన్. భారత్ రత్నకి సంబంధించింది. సో మనకి ఆల్రెడీ తెలుసు జాన్ 23 ఆ టైంలో భారత్ రత్న అనే దాన్ని రీసెంట్ గా మనకి కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గారు బీహార్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి. అండ్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి గాను ఆయనకి భారత్ రత్న 2024లో ప్రకటించడం జరిగింది. అయితే దాని తర్వాత రీసెంట్ గా మనకి ఎల్కే అద్వానీ గారు, వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ బీజేపీ పార్టీగా చెప్పొచ్చు. అలాగే చాలా వరకు మనకి ఇండియాలో రెప్యూటెడ్ పొజిషన్స్ ని బాధ్యత వహించిన పర్సన్ అద్వానీ గారు, ఆయనకి భారత రత్నాన్ని ప్రకటించారనమాట. అండ్ భారత రత్నాన్ని తీసుకుంటున్న 50th పర్సన్ గా కూడా ఈయన చెప్పొచ్చు. ఇప్పటి వరకు 50 మందికి ఇచ్చారు, 50వ పర్సన్ ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు కాబోతున్నారు. ఎల్కే అద్వానీ గారికి గతంలో అంటే 2015లో పద్మ విభూషణ్ అనే దాన్ని కూడా ఇచ్చారనమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేషన్. భారత్ రత్న ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా చెప్పడం జరుగుతుంది. అండ్ భారత్ రత్నాన్ని మొట్టమొదటిగా 1954లో స్టార్ట్ చేశారు. ఒక ఇయర్ లో ఒకరిని అనౌన్స్ చేయొచ్చు, ఇద్దరిని అనౌన్స్ చేయొచ్చు, ముగ్గురిని అనౌన్స్ చేయొచ్చు. బట్ ముగ్గురిని మించి అయితే అనౌన్స్ చేయరనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయనకి, అలాగే సర్ సివి రామన్ గారు, రాజగోపాలాచారి గారు, వీళ్ళ ముగ్గురికి కూడా ఫస్ట్ భారత రత్న ఇచ్చింది 1954లో వీళ్ళ ముగ్గురికి. అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ చూడండి, మదర్ తెరిసా గారికి 1980లో భారత రత్న అనే దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తారు. సో ఈయనకి 1987లో ఇచ్చారు. ఫస్ట్ ఫారెన్ పర్సన్, ఒక ఇండియన్ కి కాకుండా అండ్ ఇంకొక కంట్రీ పర్సన్, అంటే అప్పటికి మనకి ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈయన పాకిస్తాన్ పర్సన్ గా ఉండడం జరిగింది అనమాట. ఆ కంట్రీని రిప్రజెంట్ చేయడం జరిగింది. అందుకని ఫస్ట్ ఫారినర్ గా కూడా భారత రత్నాన్ని అందుకున్న పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు, ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తారు. 1987లో అందుకున్నారు. 1990లో నెల్సన్ మండేలా గారు అందుకోవడం జరిగింది అనమాట. ఇదే ఇయర్ లో అంబేద్కర్ గారు కూడా భారత రత్నాన్ని అందుకున్నారు. నల్లజాతి సూర్యుడు అండ్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ గా నెల్సన్ మండేలా గారిని చెప్పడం జరుగుతుంది. యంగెస్ట్ పర్సన్ భారత రత్నాన్ని అందుకున్న, మనకి అతి చిన్న వయసులో అందుకున్న పర్సన్ సచిన్ టెండూల్కర్ గారు అనమాట. 2014లో సచిన్ టెండూల్కర్ గారికి ఈ భారత రత్న అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2015లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ భారత రత్న అనేదాన్ని ప్రకటించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు 2015లో మదన మోహన్ మాలవ్య గారికి కూడా భారత రత్నాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే లతా మంగేష్కర్ గారికి 2001లో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి 1998లో భారత రత్న అనేది వచ్చింది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్. సో సింగర్స్ కానీ కళాకారులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పద్మ అవార్డ్స్, భారత రత్న ఇయర్స్ కూడా అడగడం జరుగుతూ ఉంది. ఫస్ట్ మనకి అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చింది 1998లో, లతా మంగేష్కర్ గారికి 2001లో వచ్చింది. అలాగే అబ్దుల్ కలాం గారికి 1997లో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారికి మనకి 1997లో భారత రత్నాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది కొంతవరకు ఇన్ఫర్మేషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. నేను చెప్పాను కదా సెపరేట్ గా డిస్కస్ చేస్తే బాగుంటుందని. బట్ కరెంట్ అఫైర్స్ లో అప్డేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అలాగా మనకి రీసెంట్ గా 50th భారత రత్నాన్ని అందుకుంటున్న వ్యక్తిగా మనకి, లేదా 50th పర్సన్ గా మనకి ఎల్కే అద్వానీ గారు రీసెంట్ గా న్యూస్ లో ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ వన్ నేషనల్ ఓరియంటెడ్ గా చెప్పొచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా అస్సాంలో కామాఖ్య కారిడార్ అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద టాపిక్ ఈస్ కామాఖ్య కారిడార్ ఇన్ అస్సాం రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు. సో అయితే ఒకసారి ఇక్కడ చూడండి, అస్సాంలోని గౌహతిలో
దాదాపుగా 11,000 crores 11,000 కోట్ల వర్త్ తో ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఆ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కామాఖ్య టెంపుల్ అండ్ కామాఖ్య కారిడార్. సో కామాఖ్య కారిడార్ అనేది మనకి అస్సాంలో ఒక టెంపుల్ కి సంబంధించింది అండి. కామాఖ్య టెంపుల్ కి సంబంధించింది. దీన్ని చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు అనమాట. ఈ టెంపుల్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి దగ్గరగా ఉన్న రివర్ అయితే బ్రహ్మపుత్ర రివర్. ఏ కొండల దగ్గర ఉందంటే నీలాంచల్ కొండలు అని చెప్పేసి ఉన్నాయి, నీలాంచల్ మౌంటైన్. సో అక్కడ ఇది లొకేట్ అయి ఉంది. వీటితో పాటుగా న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని కూడా ప్రారంభించారు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గౌహతిలో. అలాగే నెక్స్ట్ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన దాన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేశారు. దాంతో పాటుగా 831 crores వర్త్ కలిగిన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం ఫౌండేషన్ ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. బట్ కామాఖ్య టెంపుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అస్సాం చీఫ్ మినిస్టర్ గా మనకి హిమాంత్ బిశ్వ శర్మ గారు, గులాబ్ చంద్ గారు వచ్చేటప్పటికి అస్సాం యొక్క గవర్నర్ గా ఉన్నారు. కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం గా చెప్పొచ్చు. ఇంపార్టెంట్ బయోస్పియర్ వచ్చేటప్పటికి మానస్ బయోస్పియర్. మొన్న శనివారం మనం సాటర్డే డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ లో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లోనే ఫస్ట్ యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభిస్తున్నారు అస్సాంలో. అస్సాంలో ఇక్కడ దిబ్రూగర్ అనే ప్రాంతంలో. సో దానిని హిమాంత్ బిశ్వ శర్మ గారు, ఆయనతో పాటుగా అండ్ అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మినిస్టర్ గా ఉన్న సర్బానంద సోనోవాలా గారు, వీళ్ళందరూ కలిసి ప్రారంభించారు. సో ఇది రిపీటెడ్ అండి. రిపీటెడ్ కరెంట్ అఫైర్స్ లో 2 రిపీట్ చేద్దాం. ఒకటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ 100 బెడ్స్ తోటి హాస్పిటల్ ఫెసిలిటీ తోటి ఏర్పడబోతుంది. అది ఎక్కడ అంటే అస్సాంలోని దిబ్రూగర్ అనే ప్రాంతంలో. అండ్ ఇంకొక కరెంట్ అఫైర్, నార్త్ ఇండియాలో ఫస్ట్ డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎక్కడ మనకి ప్రారంభం కాబోతుంది అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. అసలు ఇండియాలోనే ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లక్నోలో స్టార్ట్ అయింది, గతంలోనే యూపీలో. సో ఆ 2 ప్రీవియస్ కరెంట్ అఫైర్స్. ప్రెసెంట్ కరెంట్ అఫైర్ ఏంటి, కామాఖ్య కారిడార్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. కామాఖ్య టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. కమింగ్ టు ద జీకే పాయింట్, నేషనల్ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్. ఇంపార్టెంట్ టీ ప్రొడక్షన్ ప్లేస్ సుర్మా వ్యాలీ లేదా సుర్మా లోయ. ఇంపార్టెంట్ బయోస్పియర్ మానస్ బయోస్పియర్. ఇంపార్టెంట్ రివరిన్ ఐలాండ్ ఇన్ అస్సాం మజూలీ రివరిన్ ఐలాండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ జీకే రిలేటెడ్ పాయింట్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అస్సాం. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ చూడండి, మనకి కరెంట్ అఫైర్ టాపిక్ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అన్నమాట. సో మనకి ఇది వచ్చేటప్పటికి Feb 4th రికగ్నైజ్ చేయబడింది. 2000 ఇయర్ నుంచి Feb 4th ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి టుగెదర్ వి ఛాలెంజ్. సో దోస్ ఇన్ పవర్, మనం కలిసి అధికారంలో ఉన్న వారిని సవాలు చేస్తాము అనేది దీని యొక్క థీమ్. Feb 1st ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. Feb 2nd ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. Feb 4th వచ్చేటప్పటికి వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంకకి సంబంధించి నేషనల్ డే. ఇవన్నీ కూడా Feb 4th రావడం జరిగింది. సో ఈ Feb 1st నుంచి 4th లోపు ఉన్న ఇంపార్టెంట్ డేస్ గా మీరు గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ కి సంబంధించి అవగాహన లేదా ప్రోగ్రామ్స్ అన్ని ఈ వీక్ లో వస్తూ ఉంటాయి. మీకు ఈ వీక్ మొత్తం కూడా క్యాన్సర్ కి సంబంధించిన ఇనిషియేషన్స్, ఏదైనా క్యాంపెయినింగ్ చేస్తే ఇవన్నీ రావడం జరుగుతుంది. సో మనకి చాలా కంట్రీస్ లో క్యాన్సర్ ఉండగుండగా అంతకంతకి ఇంక్రీజ్ అవుతుంది. టెక్నాలజీ ఎంత ఎక్కువ పెరుగుతుందో అండ్ దీనికి సంబంధించి ఎంత అవైలబిలిటీ తెస్తున్నారో అంతే స్థాయిలో మనకి క్యాన్సర్ కి సంబంధించిన ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ విమెన్ కి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ కావచ్చు. ఒక అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. సో దీన్ని అరికట్టడానికే ఇట్లా మనకి ప్రపంచ వ్యాప్తంగా Feb 4th క్యాన్సర్ దినోత్సవం అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఒక అప్డేషన్ చూడండి, మనకి పంజాబ్ యొక్క గవర్నర్ ఉన్నారు బన్వరీలాల్ పురోహిత్. ఆయన తన పోస్ట్ కి రెసిగ్నేషన్ ఇచ్చారు, రాజీనామాని ఇచ్చారు. ఆ రెసిగ్నేషన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంజాబ్ గవర్నర్ తన యొక్క రెసిగ్నేషన్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సో వైదొలుగుతున్నట్టుగా చెప్పడం జరిగింది. పర్సనల్ ఇష్యూస్ వల్ల, సో పర్సనల్ రీజన్స్ వల్ల హీ వాంట్ టు రిజైన్ ఫర్ హిస్ పోస్ట్ అన్నమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 153 అని చెప్పేసి ఉంటుంది. అందులో గవర్నర్ గురించి ప్రస్తావించి ఉంటుంది. అలాగే గవర్నర్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. రెసిగ్నేషన్ మనకి ఇవ్వాల్సింది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి.
1 ఆర్ 2 స్టేట్స్ మనకి ఏమంటారు, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్లకి కలిపి కూడా గవర్నర్ గా అపాయింట్ చేయొచ్చు ఒక పర్సన్ అన్నమాట. సో ఇట్లా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా భగవంత్ మాన్ గారు ఉన్నారు. గవర్నర్ గా ఉన్న పురోహిత్ గారు రిజైన్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఇది అప్డేట్. నెక్స్ట్ మనకి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పంజాబ్ కి ఎవరు గవర్నర్ గా వస్తారనేది కూడా చూడాల్సింది. అలాగే బన్వరీలాల్ పురోహిత్ గారు గతంలో అస్సాం యొక్క గవర్నర్ గా వర్క్ చేశారు. అలాగే తమిళనాడుకి సంబంధించిన గవర్నర్ గా కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. సో ఒక స్టూడెంట్ ఫ్రీక్వెంట్ గా మనకు ఒక కమెంట్ ని కామన్ గా ఇస్తా ఉన్నారండి. అదేంటంటే బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే నితీష్ గారు ఉన్నారో ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు రీసెంట్ గా. ఇచ్చి మళ్ళీ బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్ గా వచ్చారో అది ఎట్లా ప్రాసెస్ జరిగింది అనేది. బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నితీష్ గారు రీసెంట్ గా రెసిగ్నేషన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే బీహార్ అసెంబ్లీ సీట్స్ వచ్చేటప్పటికి 243 ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి అంటే 122 సీట్స్ కావాలి. 122 సీట్స్ ఏ పార్టీ అయితే చూపిస్తుందో, లేకపోతే ఏ అలయన్స్ ఏ కూటమి అయితే చూపిస్తుందో, సో అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది అనమాట 122 ప్లస్. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఈ జేడీ పార్టీ ఉంది చూసారా, జేడీ యూనిటీ పార్టీ. సో దీనికి సంబంధించిన వ్యక్తే మనకి నితీష్ గారు. సో వీళ్ళకి మెజారిటీ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 45. కానీ మనకి 122 కావాలి. అంటే వీళ్ళు వేరే వాళ్ళతో కలవాలి, అలయన్స్ కూటమి ఏర్పరచాలి. మనకి బీహార్ లో మహాగఠబోధన్ ఎంజీబీ అని గ్రాండ్ అలయన్స్ ఉంది. ఈ ఎంజీబీలో ఆర్జేడీ పార్టీ కావచ్చు, అండ్ ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ, అండ్ ఇంకా లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కలిసి ఉన్నాయి. దాని కెపాసిటీ 115 అనమాట, 115 ప్లస్ గా ఉందన్నమాట గతంలో. అయితే ఈ పార్టీలతో ఎంజీబీతో కలిసి ఈ జేడీ అనే గవర్నమెంట్, జేడీ పార్టీ కూడా మనకి కలిసి వెళ్ళింది. సో వీళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేసుకున్నారు. నితీష్ గారు అప్పుడు మనకి చీఫ్ మినిస్టర్ గా రావడం జరిగింది, కంటిన్యూ అవుతా ఉన్నారు. అయితే ఈ గ్రాండ్ అలయన్స్ కి ఈ జేడీకి సంబంధించిన ఈ పార్టీకి సంబంధించిన నితీష్ గారికి సిద్ధాంతాల దృష్ట్యా కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. సో రైజ్ అవ్వడం వల్ల ఈయన వీళ్ళతో కలిసి ఇంకా రన్ అవ్వలేకపోయారు. సో అందుకని చెప్పేసి ఈయన రెసిగ్నేషన్ ని గవర్నర్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ గా గవర్నమెంట్ ని ఇంకా ఆపేయమని కూడా అడగడం జరిగింది అనమాట, డిజాల్వ్ చేయమని అడగడం జరిగింది. సో ఇది అక్కడ జరిగిన విషయం. అయితే సో ఇక్కడ మనకి బీజేపీకి 78 ఉన్నాయండి ఆల్రెడీ. సో అందుకని ఎన్డీఏ అని చెప్పేసి ఎన్డీఏతో మళ్ళీ మనకి జేడీ ఏం చేసింది అంటే కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకుని మళ్ళీ నితీష్ గారు చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అది సో నితీష్ గారే బీహార్ చీఫ్ మినిస్టర్, ఆయనకి సంబంధించిన పార్టీ జేడీ, అది ఒక్కటే గవర్నమెంట్ ని ఫామ్ చేయలేదు. అందుకని బీహార్ లో ఎంజీబీ గ్రాండ్ అలయన్స్ సహాయంతో పార్టీని ఫామ్ చేసుకుని చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అయ్యారు. అక్కడ ఇష్యూస్ రావడం వల్ల ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. ఈ లోపు బీజేపీ లేదా ఎన్డీఏ ఏదైతే ఉంటుందో సో అది కొలాబరేట్ అవ్వడానికి వీళ్ళతో రెడీ అయింది. కొలాబరేట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది. సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నితీష్ గారే చీఫ్ మినిస్టర్ గా రావడం జరిగింది. అదే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. మనకి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా, సో ఆయన హిమాంత్ గారు, సో ఆయన ఏమంటారు రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూ చెప్పుకున్నప్పుడే బీహార్ చీఫ్ మినిస్టర్ గురించి ఒక స్టూడెంట్ కంటిన్యూస్ గా కమెంట్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ కి సంబంధించి ఆ డౌట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. అలాగే దాని రిలేటెడ్ గా ఇది ఉంది కాబట్టి ఇక్కడే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఎంసీక్యూస్ లో విచ్ మినిస్ట్రీ వాజ్ అలొకేటెడ్ ద హైయెస్ట్ బడ్జెట్ ఇన్ ద ఇన్ టర్మ్ బడ్జెట్ 2024 ఇన్ టర్మ్ బడ్జెట్ లో మనకి ఏ మినిస్ట్రీకి హై అలొకేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది? 6.2 lakh crore దాకా, దాదాపుగా అప్రాక్సిమేట్లీ 6.2 lakh crore దాకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి సో మనకి హైయెస్ట్ ప్రయారిటీ ఈసారి ఇన్ టర్మ్ బడ్జెట్ లో ఇచ్చారు. సో మనకి ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, హౌ మచ్ హ్యాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద టార్గెట్ ఆఫ్ లక్పత్ దీదీ యోజన? సో విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్పెషల్లీ వాళ్ళకి డ్రోన్స్ టెక్నాలజీ, ఎల్ఈడి బల్బ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా వాళ్ళని ఎంపవర్ చేయడానికి త్రూ దట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహకారక బృందాల ద్వారా సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లో 2 crores అని టార్గెట్ పెట్టుకుంది, దాన్ని 3 crores కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఎంసీక్యూ ఇక్కడ చూసుకునేటప్పటికి మనకి హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. జైషా ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. సౌరవ్ గంగోలీ గారు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి అంబాసిడర్ గా ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్ గా.
ఇన్ విచ్ స్టేట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాజ్ లాంచ్డ్ అండర్ స్మార్ట్ పోలీసింగ్. స్మార్ట్ పోలీసింగ్ విధానంలో ఏ స్టేట్ మనకి రీసెంట్ గా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే వాటిని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి అండ్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గుర్మిత్ సింగ్ గారుగా ఉన్నారు. పంజాబ్ లో స్ట్రీట్ వాక్ కి సంబంధించి ఎలా అయితే ఒక ఫోర్స్ ని మనకి ఎలకేట్ చేశారో, అలాగే ఉత్తరాఖండ్ లో వచ్చేటప్పటికి స్మార్ట్ పోలీసింగ్ లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ విచ్ సిటీ విల్ ద 67th ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ బి ఆర్గనైజ్డ్. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ అనేది ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ లక్నో అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లక్నోలో మనకి పోలీస్ డ్యూటీ మీట్ అనేది ఆర్గనైజ్ చేశారు. సో నేను ఇక్కడ డ్యూ టు సమ్ రీజన్స్ నేను చాలా ఫాస్ట్ గానే చెప్పడం జరిగింది. 5 MCQs నేను జస్ట్ మీకు ఏం జరిగింది అనేది బ్రీఫింగ్ ఇచ్చేసి సో జస్ట్ జనరల్ గా చెప్పడం జరిగింది. అంతకు ముందర కరెంట్ అఫైర్స్ మీకు స్టాటిక్ జీకేతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే రోజు మనం రివ్యూస్ చెప్పుకుంటున్నాం కదా, రివ్యూస్ డౌట్ సెక్షన్. సో నేను చెప్పినట్టుగా కొన్ని కారణాల వల్ల, కొన్ని కాజెస్ వల్ల దాన్ని ఈ రోజుకి స్కిప్ చేయడం జరుగుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ వల్ల ఇక్కడ వరకే మీకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ ని ఇవ్వగలుగుతున్నాం. మీ డౌట్ సెక్షన్ ఏదైతే ఉందో అది రివ్యూ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. సో రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ గానే ఉంటుంది. థ్యాంక్ యూ.